జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది హాయ్ మను ఏటలా సొత్తడా నాకు కూడా అలాగే హాయ్ చెప్పొచ్చుగా చెప్పే నాకు అంటే నీకు తర్వాత చెప్తాలే మను మను ఏయ్ ప్రతిదీ నన్ను చూసి చేయడమేనా నీకంటూ సొంతంగా ఏది లేదా నిన్ను చూసి చేయాల్సిన కర్మ నాకేం లేదు మైండ్ యువర్ టంగ్ ఏంటి నాకు తెలియలేదంటున్నావా భలే ఒప్పేసుకున్నావే అమ్మాయి ఎక్కువగా మాట్లాడుకో మంది అసలే రౌడీ బ్యాచ్ అయితే వెళ్ళి వీధిలో గూండాగిరి చేసుకో నన్ను మనుని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు ఓసేయ్ ఏయ్ ఓసేయ్ ఏయ్ హలో మీరిద్దరు ఇక్కడికి కొట్టుకోవడానికి వచ్చారా నన్ను ఇంప్రెస్ చేయడానికి వచ్చారా ఒరే మను నిన్ను ఇంప్రెస్ చేయడానికే వచ్చారు ఏమీ డౌట్ లేదు మీరు ఎలాగో నన్ను వదలరని అర్థమైపోయింది కాబట్టి మీలో ఎవరో ఒకరిని ఇక్కడే ఈ లాడ్జ్లోని వదిలించుకుంటాను ఒరే మను ఇది అయ్యే పనిలా లేదురా అవుతుంది వీళ్ళిద్దరిలో ఎవరు బ్యాడ్మింటన్ బాగా ఆడితే వాళ్ళు నాతో పాటు ఇక్కడే ఉండి నాకు కంపెనీ ఇస్తారు ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు హాయ్ ఇదేదో భలే ఉంది ఒరేయ్ సింధు చాలా ప్రొఫెషనల్ గా ఉందిరా Alright, it's time to say go. Oh no, we say yo, yo, yo. ఒరేయ్ మందరం ఏంట్రా అదే డ్రెస్ లో వచ్చింది వేషాలు నేను వేయగలను నీ సత్తా ఏంటో ఇక్కడ చూపించు గుడ్ లక్ యూ బోత్ చలో గెట్ రెడీ Come on, Sindhu! Come on, hurry up! ఏం టెన్నిస్ ఆడుతున్నారా బాబు వీళ్ళు అయ్యో మందారం మందారం కమాన్ ప్లే సింధు హా మాయా ఒరేయ్ సింధు విన్ అయిందిరా సో నెక్స్ట్ రౌండ్ లో నువ్వు సింధుతో ఆడాలి కమాన్ Sindhu, come on, play! Okay.
సింధు మంచి గేమ్ పాడు చేసావు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మను. బావా పాపతో బ్యాడ్మింటన్ బాగా ఆడేసావు. అవును, నీకు ఈ గేమ్ రాదని ముందే చెప్పాల్సింది. ఇంకా నయ్యో ముందే లాయర్ నోటీస్ ఎందుకు పంపలేదని అడగలేదు. ఎందుకు అలా అప్సెట్ అవుతావు? ఈ గేమ్ లో ఓడిపోయినా నువ్వు గెలిచే గేమ్ ఏదో ఒకటి ఉంటుందిగా. టట్టడాయ్! నాతో ఆట రాదు, నీకోసం సంతోషంగా ఓడిపోతాను. ఒరేయ్ రాజు. ఒరేనా? అవునరా, మధ్యలో మాట్లాడేవంటే మర్డర్ అయిపోతావు. బావా నాకు ఈ బ్యాడ్మింటన్ లో అవి అలవాట్లేదు కానీ నేను ఆ పిల్లతో కబడ్డీ ఆడతాను. కబడ్డీనా? భలే గేమ్. సరే ఆడు. ఆడు అని అలా నీరసంగా చెప్తావేంటి బావా? కబడ్డీ గేమ్ లో నేనే ఆడి గెలుస్తాను. ఆ తర్వాత నువ్వు నాతో కబడ్డీ ఆడాలి. ష్యూర్. కబడ్డీ. ఒసే సింధు కోస్కో. ఇందాక జరిగింది క్లాస్ అయితే ఇప్పుడు జరగబోయేది మాస్. కమాన్ సింధు, మందారం, గెట్ రెడీ. కబడ్డీ 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 కబడ్డీ. సింధు అవుట్. కబడ్డీ 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 కబడ్డీ. కమాన్ సింధు, ప్లే. కబడ్డీ 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 కబడ్డీ. వెల్ ప్లేడ్ మందారం. సెకండ్ పాయింట్. కబడ్డీ 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 కబడ్డీ. సింధు అవుట్. కబడ్డీ 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 కబడ్డీ. మందారం 3 పాయింట్స్. కమాన్ మందారం. కబడ్డీ 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 కబడ్డీ. మందారం ఇస్ అ విన్నర్. కంగ్రాచులేషన్స్. బావా మందారం గెలిచింది రా మరి. Manu is ready to play. Manu, get ready. కబడ్డీ 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 కబడ్డీ. బావా నిన్ను చూస్తూ నేను కోత మర్చిపోయాను. నువ్వు నా కోట్లోకి రావా? ఎన్నోళ్ళు నాతో కబడ్డీ ఆడావు కదా, ఇవాళ దొరికిపోయావే. బావోయ్ నువ్వురా. కబడ్డీ 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 కబడ్డీ. అయ్యయ్యో బావా. కబడ్డీ 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 కబడ్డీ. బావా కోతకి రా. కబడ్డీ 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 కబడ్డీ
ఈ కబడ్డీ భలే సరసమైన ఆట కదా. ఒకళ్ళ వంటిని ఒకళ్ళు పట్టుకొని ఇలా ఇలా రుద్దుకుంటూ దొరకకుండా తప్పించుకోవడం అన్నమాట. బావా ఇంకో గేమ్ ఆడదామా? ఏంటోరా, నేను నీతో ఉన్నంతసేపు గడియారం చూడబుద్దేదు. చూడగానే నీతో ఇంత టైం ఎలా గడిపానా అని ఆశ్చర్యం. నిజంగానేనా? అవును, ట్రూ. జీవితంలో ఎప్పటికీ ఇలా నీ భుజం మీద వాలిపోయి లోకం చూడాలనిపిస్తుంది. మను మాట్లాడుకో, వాళ్ళిద్దరి మాటలు చాలా బాగున్నాయి. ఇలా నీ చేయి పట్టుకొని మైళ్ళు మైళ్ళు నడవాలనిపిస్తుంది. నాకు అంతే. నీకంతగా ఏం నచ్చింది? వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఉన్నామనుకోవడం, ఒకరు లేకుండా మరొకరు ఉండలేమని అనుకోవడం. సరిగ్గా ఇలాగే నేను ఒక అమ్మాయితో ఎప్పుడో మాట్లాడాను. ఆ అమ్మాయి నీకు త్వరగా గుర్తొస్తే ఈ లోకం చాలా అందంగా ఉంటుంది మనో. ఎస్ సింధు, నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుంది కదూ? తప్పకుండా గుర్తొస్తుంది. ఇదిగో గంట కూడా మోగింది. తప్పకుండా నువ్వు అమ్మాయి మళ్ళీ కలుస్తారు. హలో అంకుల్, మనో ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాడు. మీరేం టెన్షన్ పడకండి. మీరు అంటే ఇంకా అవయవ వ్రతం చేస్తూనే ఉన్నారా? బాయ్ అంకుల్, ఉంటాను. ఏంటి అలా చూస్తున్నావు? ఈ లోకంలో మగాడికి బ్యూటిఫుల్ మూమెంట్ అంటే అందమైన క్షణమేంటో తెలుసా? ఓ అందమైన అమ్మాయి పక్కనే కూర్చొని అందంగా నవ్వుతూ ఉండడం. ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే, ఎప్పుడైతే నువ్వలా కనిపించావో ఇలా మొదలైంది ఈ గుండెలో గోల. ఎదురుగా నువ్వేలే, వెనకన నువ్వేలే, పక్కన నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే. ఓ నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. ఏంటి ఇలా జారిపోతుంది? ఏం జరిగిందప్పా? కొంప తీసేది నిజం పాము కాదు కదా? ఏంటి అరుపు? హాయిగా పడుకోనివా? పడుకో. పాము! పామా? పాము! ఇది రబ్బరు పాము. మరి నిజం పాములా జారుతుందేంటి? నీకు చాలా టెక్నిక్స్ తెలుసన్నావు కదా, బొమ్మ పాము పట్టుకునే టెక్నిక్ తెలీదా? అర్ధరాత్రి నిద్ర చెడగొట్టకుండా వచ్చి పడుకో.
కొన్నప్పుడు జారలేదు, బ్యాగ్ లో పెట్టినప్పుడు జారలేదు. ఈ రాత్రి ఎందుకు జారింది? వాగు. ఒకసారి పట్టుకో. ఏంటో గడియ బాగోపోతే ఇంతే, మన నీడ చూసుకుని మనమే భయపడతాం. నువ్వు ఇక్కడున్నావేంటి? నేను మీకు తెలుసా? నువ్వు సింధు కదా? ఇందాకనే కదా మనం లాడ్జ్ లో మాట్లాడుకున్నాం. లాడ్జా? లాడ్జ్ ఏంటి? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఐఎమ్ సారీ, నువ్వు సింధు కాదా? నో యార్, నా పేరు అర్చన. యునో, మా డాడీ నా పెళ్లి వేరే కుర్రాడితో చేస్తుంటే ఇలా పారిపోయి వచ్చేసాను. ఎందుకలాగా? నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? అవును, ఓ కుర్రాడిని చాలా లవ్ చేశాను. కానీ ఏంటి? ఆ కుర్రాడెవరో మర్చిపోయాను. మై గాడ్, మర్చిపోయావా? అవును, నాకు మెమరీ లాస్ వచ్చిందని డాక్టర్స్ చెప్పారు. ఆ కుర్రాడు నాకు గుర్తురాడు. మా డాడీ ఇంకెవరితోనో పెళ్లి చేస్తానంటున్నాడు. హే, ఐ గాట్ అన్ ఐడియా. నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నావు. నిన్నే నా లవర్ అనుకుంటాను. నువ్వే నా లవర్ అని మా డాడీకి పరిచయం చేస్తాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏ? బికాజ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ సమ్వన్ ఎల్స్. సారీ. టెన్షన్ పడద్దు. మీది ట్రూ లవ్ అయితే మీకు ఆ కుర్రాడు తప్పకుండా కలుస్తాడు. బిలీవ్ ఇట్. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు? బికాస్ నేను మీలాగే ఒక పేషెంట్ని కాబట్టి, నేను మీలాగే వెయిట్ చేస్తున్నాను కాబట్టి. నీకు నా పేరు గుర్తున్నందుకు ఆనందపడాలో, నేను గుర్తులేనందుకు బాధపడాలో తెలియటం లేదు. మనం తెలియటం లేదు. ఏంటి అలా చూస్తున్నారు? నథింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఐఎమ్ సారీ, మళ్ళీ అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. మీరు సింధు కాదు కదా? నో నో నో. ఓకే. మీరు ప్రేమించిన అమ్మాయి పేరు సింధునా? ఏమో. ఓకే, బాయ్.
మీరు ప్రేమించిన అమ్మాయి పేరు సింధునా? ఏమండి? రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. లక్ష్మి, అవయవర్తం ఏదో చేస్తున్నావు కదా, ఇవాళ వ్రతం లేదా? హాలిడేనా? అదేం కాదు, ఇవాళ మీరు వ్రతం చేయబోతున్నారు. నేనా? అంటే ఇవాళ నా శరీరంలో ఏ భాగం పని చేయకుండా ఉంటుంది? మీ నాలుకండి. అంటే ఈ రోజు మీకు ఏ టేస్ట్ తెలియదన్నమాట. టేస్ట్ తెలియకుండా తినటం ఎలాగే? వ్రతం అంటే అంతే, అడ్జస్ట్ అయిపోవాలి. సరే, భార్యామని చెప్పిన తర్వాత తప్పుతుందా? అది సరే, అసలు మా పిన్నితో కూడా వ్రతం చేయించచ్చు కదా. నాకెందుకు లేరా, నన్ను ఇలా ఉండని. ఇవాళ ఏం వండారు? ఆహా ఆహా ఆహాహాహా, ఈరోజు వంటకాలు అదిరిపోతున్నాయి. ముక్కకేం వ్రతం లేదుగా? ఓకే, మీరు ఈ సువాసనలన్నీ ఆస్వాదించండి. నో అప్లికేషన్స్. కోసిన ఎమ్మగడుపు కాల. అప్లికేషన్ కాదే, నో అబ్జెక్షన్. ఏదో ఒకటి మీరు మొదలు పెట్టండి. నా కళ్ళు పనిచేయని రోజు నా లేపాక్షిని పిలిచి ఇంట్లోనే దుకాణం పెడతారా? ఇప్పుడెలా ఉంది? మంట. ఆ రోజు నా మనసు మండింది, బదులుగా ఇప్పుడు మీ నోరు మండుతోంది. మంట కామన్, ఆల్ బర్నింగ్స్. మీకు టేస్ట్ తెలియనప్పుడు కారం తెలియకూడదు, కారం తెలియనప్పుడు మంచినీళ్ళు ఎందుకండి? కూర్చోబెట్టి మటర్ చేస్తావా ఏంటి? నేను తెల్లానే. పిని, నువ్వెలా తింటున్నావు? నాది చప్పటి కూడరా, కోడలు నాకు సపరేట్ గా చేసిందిలే. పోలేదు, నాకు ఇచ్చేసి. తినకూడదు, మీకు పెట్టిందే తినాలి. వ్రతం అంటే నిష్ఠగా చేయాలి. ఇప్పుడు తినండి, తినేయండి. అలాగా? ఇట్లానే ఒక్కసారి మంచిని తాగకూడదు. వ్రతం తర్వాత నిష్ఠగా చెయ్యాలి, అప్పుడే దేవుడు ప్రత్యక్షం అవుతాడు.